ఓకే. అంత బెనిఫిట్స్ ఉన్నాయి, ప్రూవ్ అయినాయి. మరి డాక్టర్ గారు, ఈ పువ్వుల్ని లేదంటే ఆకుల్ని కూడా మనం సౌందర్యానికి ఎలా ఉపయోగించుకుంటే బాగుంటుందంటారు? ఈ మందారాకుల పేస్టు బాగా మాడికి, జుట్టు కుదుళ్ళకి కాస్త బాగా రాసి మర్దం చేసుకుని ఆ పేస్ట్ని జుట్టుకు కూడా పోసేసి బాగా ఒక గంట ఆగి స్నానం చేయటం మంచిదమ్మా. ఓకే. ఇది వారానికి 2-3 సార్లు చేసినా 4 సార్లు చేసినా నష్టమేమీ ఉండదు. ఇక ఆ పువ్వులు ఉన్నాయి చూసారా, ఆ పువ్వుల్ని ఎండబెట్టి పౌడర్ చేసి ఉంచుకోవచ్చు. ఆ ఫ్రెష్ పువ్వుల్ని నూనెలో వేసి కూడా మరిగించవచ్చు, కొబ్బరి నూనెలో వేసి మరిగించవచ్చు. పువ్వులు లేనప్పుడు పౌడర్ అయినా, ఎక్కువ పువ్వులు దొరికినప్పుడు పౌడర్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇది నూనెలో వేసి మరిగించాలి, ఫిల్టర్ చేసేసేయాలి. దీనికి కాస్త అలోవెరా జెల్ కలిపి కాస్త నైట్ ఏదైనా రాసి పడుకొని మార్నింగ్ స్నానం చేసేస్తే జుట్టుకి అది స్ప్లిట్ అవ్వకుండా జుట్టు సాఫ్ట్గా ఉండేటట్టు, హెయిర్ గ్రోత్ బాగా ఉండేటట్టు చేయటానికి ఇది బాగా పనికొస్తుంది.